తెలంగాణ రాజకీయాల్లో మామ అల్లుడి లెక్కలు ఎవరికీ అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట. అల్లుడేమో అధికార కాంగ్రెస్ లో, మామేమో ప్రతిపక్ష బీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన జూబ్లీ హిల్స్ బై ఎన్నికకు ముందే ఈ చర్చ జోరుగా సాగింది. తలసాని శ్రీనివాస్ మద్దతు నవీన్ యాదవ్ కా లేక సునీతకా అన్న ప్రశ్నలు వెలువడ్డాయి. అయితే నవీన్ తలసానికి అల్లుడైన బంధుత్వం వేరు, రాజకీయం వేరంటూ అప్పట్లోనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు తలసాని. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఫైట్ హోరాహోరీగా సాగిన ఆ బైపోల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్ యాదవ్ ఇప్పుడు మామ తలసానిని కలవడం పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరంగా మారింది. ఇదే ఇప్పుడు ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ లో హాట్ టాపిక్ అవుతోంది. మామ అల్లుడు ఇద్దరూ ఒకరినొకరు సత్కరించుకోవడం, ఆత్మీయ ఆలింగనం చేసుకోవడంతో తమ్ముడు తమ్ముడే పేకాటే అన్న సామెతను నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా తలసాని వ్యవహరించిన తీరు డిఫరెంట్ గానే ఉన్నా అప్పుడు పెద్దగా చర్చకు రాలేదు. కానీ ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన నవీన్ యాదవ్ ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యే అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలవడంతో ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ లో ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తలసాని శ్రీనివాస్ కు అల్లుడవుతాడన్న విషయం తెలిసిందే కదా. ఈ క్రమంలోనే మొన్న జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో తన అల్లుడు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ కొంత సైలెంట్ గా ఉండిపోయారు. అయితే హరీష్ రావు, కేటీఆర్ సహా మాజీ మంత్రులంతా జూబ్లీ హిల్స్ లో మకాం వేసి సునీత తరపున ప్రచారం చేసినా తలసాని మాత్రం చూసి చూడనట్టు అంటి ముట్టనట్లు ఉండిపోయారన్న బారాసా వర్గాల్లో టాక్ నడిచింది. 1-2 సందర్భాల్లో కేటీఆర్ రోడ్ షోలో మాత్రం పాల్గొన్నారు ఆయన. కానీ ఒక్కసారి కూడా బీఆర్ఎస్ ప్రచారంలో మాట్లాడలేదు. తన సామాజిక వర్గం, తన కుటుంబం పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నుంచి దూరంగా ఉంచాలని తలసాని ముందుగానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు విజ్ఞప్తి చేసినట్లు ఇన్సైడ్ టాక్. కేటీఆర్ కూడా తలసాని పరిస్థితిని అర్థం చేసుకుని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అంతర్గత సమావేశాల్లో మినహా ప్రచారానికి పిలవలేదు. ఇంతవరకు బాగానే ఉన్న జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన నవీన్ యాదవ్ తన మామ తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలవడం గులాబీ శ్రేణుల్లో చర్చ మొదలైంది. అల్లుడు అది తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఇంటికి వస్తే ఇక ఆ మర్యాదలు చెప్పనక్కర్లేదంటున్నాయి పార్టీ వర్గాలు. సొంత పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి మాగంటి సునీతను కనీసం ఓదార్చలేదని గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది. ఓటమి తర్వాత మాగంటి సునీత నివాసానికి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆమెతో పాటు కుటుంబానికి ధైర్యం చెప్పారు. కానీ తలసాని కనీసం కేటీఆర్ తో కూడా వెళ్లలేదని, అదే నవీన్ యాదవ్ అల్లుడు కాబట్టి ఇంటికి పిలిపించుకొని మరీ సత్కరించాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా తలసాని కారులోనే కొనసాగుతారా, అల్లుడి ఆహ్వానం మేరకు అధికార కాంగ్రెస్ లోకి చేరతాడా అనేది సస్పెన్స్ గా మారింది. తలసాని సైలెంట్ కి కారణం ఏమై ఉంటుందో త్వరలోనే ఓ క్లారిటీ రావచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.